బిడ్డలారా, దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమని? నా జనులైన ఇశ్రాయేలు ప్రజలు నేను విడిచిపెట్టగా నేను వారి మధ్య నివాసము చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకు వారితో ఆయన వాగ్దానం చేశాడంటే, స్వకీయ సంపాద్యమైనటువంటి జనముగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడండి. వారి పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన ప్రమాణం చేశాడు. మీరు నాకు స్వకీయ సంపాద్యమైనటువంటి ప్రజలు, నా బిడ్డలు, నా పిల్లలు, కాబట్టి మిమ్మల్ని నేను సంరక్షిస్తాను, మీ మధ్య నేను నివాసం చేస్తాను, మీకు కావలసిన సమస్తమును సమకూరుస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ విధంగానే వారికి అలా చేస్తూ ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, నీవు నేను కూడా దేవుని బిడ్డగా మార్చబడితే, దేవుని పిల్లలుగా మనము అయితే ఆయన మన మధ్య నివాసం చేస్తాడు. ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉంటాము. సమస్తమును ఆయన మనకి అనుగ్రహిస్తాడండి.